ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఈ సినిమా ఆడియో రిలీజ్ అయింది. సౌత్ ఇండియాలో టాప్ 10 సాంగ్స్లో 6 సాంగ్లు ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. ఆ క్రెడిట్ అంతా రఘుది భాస్కర్ భట్లదే. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా మొన్న సినిమా మొత్తం చూడడం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ. అంటే ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ సినిమా తీయడం నేను ఫస్ట్ టైము. నేను చేసిన సినిమాలు వేరే ఉంటుంది. లైట్ కామెడీ, సరదాగా, ఎక్కువ డ్రామా అది లేకుండా ఉంటుంది. హైలైట్స్ ఆఫ్ ద మూవీ, అసలు ఆ మూవీ ట్రీట్మెంటే కొత్తగా ఉంటుందండి. అదే హైలైట్. అండ్ ఇప్పుడు మీరు ఎలా నవ్వుతున్నారు? సినిమా చూస్తే అలాగే నవ్వుతారు, నా నమ్మకం ప్రకారం. నేను ఎందుకు చెప్పానంటే కథ లేకుండా తీసిన సినిమా అండి. అంటే లైట్గా ఉండే కథ ఫస్ట్. అసలు మామూలుగా నేను ఎప్పుడైనా సినిమాలు ఏ సినిమా తీసినా కథ రాయడు డైలాగులతో మేనేజ్ చేస్తారని చాలామంది అంటుంటున్నారు. ఇప్పుడు కథ ఉన్నదాన్ని లేదంటున్నారు. ఇందులో అసలు ఇది కూడా లేదంటారేమో. నేనే కథ లేదని చెప్పా. మీ సినిమా చూస్తే వీళ్ళు ఇద్దరిని పెట్టడమే కరెక్ట్ అనిపిస్తుంది, వేరే యాక్టర్స్ అని కాదు. సో ఎవరైనా ప్లే చేయొచ్చు, బట్ వీళ్ళు ప్లే చేయడం వల్ల మీకు మోర్ ఫన్ వస్తుంది. అలాగే అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ మధ్యలో సినిమా కట్ అవుతుంటుంది. అదే దేవుడు చేసిన మనుషులు. డబుల్ స్క్రీన్ ప్లే అని కాదు, కానీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఒక కథ ఒక వరకు జరిగి మళ్ళీ ఇలా జరగకపోతే ఎలా ఉంటుందని మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది కదా. సో దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమనుకుంటే జరుగుతుంది. దానివల్ల మీకు అలా విని ఉంటారు మీరు. తర్వాత ఈ అమ్మాయి పేరు గ్యాబ్రియలా బెర్తాంతే. షీస్ ఫ్రమ్ బ్రెజిల్. అండ్ తను సినిమాలో సాంగ్ కూడా చేసింది. To start like my career with this like big team and with Puri to give me this opportunity and with big actor like Ravi and Iliana. I feel very happy and satisfied. So everybody's like, I feel at home like with Sir Puri. Everybody is just awesome. Very good. Hello Naru. Hello Naru. Again. No, I'm learning. Evaru Meranta. I'm joking. Learning, I'm learning. I think next time she'll give interview in Telugu. Yeah, for sure. యాసిడ్గా ఇప్పుడు జగన్ ఏం చెప్పాడో సేమ్ అందరి ఫీలింగ్ ఒకటేనండి. క్లీన్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. 2 hours 2.5 hours అయినా నవ్వుకుంటూ బయటకు వెళ్తారు. ఐఎమ్ షూర్. 2 ఇగో 2 hours హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారండి. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. అది సినిమా చూడండి బాబు. అది చెప్పేస్తే అది ఇంకోలాగా వస్తుంది మళ్ళీ. సెటిల్మెంట్ బ్యాచ్ ఎంటర్టైన్ చేయటమే నా జాబ్. నా క్యారెక్టరా సెటిల్మెంట్లు చేస్తుంటాడు. అన్ని క్యారెక్టర్స్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్సే. దీంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ పాలు ఇంకొంచెం పెరిగింది, అంతే చెప్పు, కొంచెం ఎక్కువ అయింది దీంట్లో సినిమా అంతా. అది ఎక్కడ సీరియస్ కానీ ఏడుపులు బెడబెబ్బలు అటువంటి ఉండవండి సినిమాలో. జస్ట్ 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ మ్యూజిక్ సినిమా చాలా ప్లస్ అండి. ఆల్రెడీ సూపర్ హిట్ అందరి విషయం, ఆ విషయం అందరికీ తెలిసిందే. రఘు గుంచే అండ్ భాస్కర్ భట్ల జగన్ చెప్పినట్టు డెడ్ ఫెంటాస్టిక్ జాబ్. బ్రహ్మాండమైన పేరు వచ్చింది రఘుకి. నవరా అలా చాలా కష్టం అండి. అన్ని పాటలు ఇష్టం నిజంగా. అన్ని పాటలు బాగా ఇష్టం. అన్ని 6 పాటలు బాగుంటాం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొంచెం అలాంటి ప్రతి పాట సూపర్గా ఉంది దీంట్లో. ఇకపోతే మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, ఇది ఆయనతో 3వ సినిమా నాకు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలాసార్లు చెప్పాను. ఆయన అసలు ద మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. 3 సినిమాలు చేయడం అంతే కదండి. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇంకో 3, 4 ఇంకా చేస్తూనే ఉంటాం. ఇలియానాతో కూడా 3వ సినిమా ఇది. ఇలియానాతో 3వ సినిమా. దాన్ని బట్టి ఇంక ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 5వ సినిమా. డైరెక్టర్ గారితో 5వ సినిమా. 7 సుబ్రహ్మణ్యంతో మొదలైంది. ఇది 5వ సినిమా. ఇంతవరకు మనం చాలా సినిమాలు చూసాం. కథలు ఉన్న సినిమాలు చూసాం, కథ లేని సినిమాలు చూసాం. కథ ఉన్న సినిమా ఇది. కథ ఉన్న సినిమా అంటే ఫుల్ ఎంటర్టైనర్ విత్ ఫీల్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మ్యూజిక్ ఇంకా చెప్పట్లేదు, ఆల్రెడీ సూపర్ హిట్ అయింది.
గ్యారంటీగా సినిమా కూడా గోయింగ్ టు బి సూపర్ హిట్, అందులో డౌట్ ఏం లేదు. రిలీజ్ డేట్ August 15th. అదే అంత ఎన్ని స్క్రీన్లు రిక్వైర్మెంట్ ఉంటే అన్ని స్క్రీన్లు పెడతాను. అక్కడ అవసరాన్ని బట్టి జనం రేపు పొద్దున వచ్చి పరిస్థితులను బట్టి మీ రియాక్షన్ మీ ఇప్పుడు మనందరం ఇక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకున్నామో సినిమా కూడా అలాగే ఉంటుంది, అదే టైప్లో ఉంటుంది. డెఫినెట్గా ఎవరిని డిసప్పాయింట్ చేయదు, మంచి సినిమా అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్. సినిమా ఆడియో రిలీజ్కి సినిమా రిలీజ్కి ఒక్కొక్కసారి 10 రోజులు 15 రోజులు మాత్రమే గ్యాప్ ఉంటుందండి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి పాటలు సినిమా యొక్క మంచి చెడు మీద వాటి ప్రభావం ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి పాటలు కూడా సినిమా కొంచెం అడ్యూట్ అయినప్పుడు గాల్లో కలిసిపోతాయి. సో నాకు అదృష్టవశాత్తు ఈ సినిమాకి ఆడియోకి రిలీజ్ గ్యాప్లో దగ్గర 45 రోజులు గ్యాప్ వచ్చింది. సో పాటలు బాగా ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి చాలా హెల్ప్ అయింది. అండ్ ఆడియో విడుదలైన 3వ రోజే సౌత్ ఇండియా టాప్ చార్ట్స్లో టాప్ 20లో టాప్ 10లో 6 సాంగ్స్ వెళ్ళిపోయాయి. ఇందులో శుభలక్ష్మి సాంగ్ టాప్ 1గా నిలిచింది. ఇది ఫస్ట్ టైం కదా, ఇన్ఫోన్ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు ఇలా నాకు. బికాజ్ ఆఫ్ అంటే అన్ని సాంగ్లు టాప్ 10లో ఉంటాయనేది అసలు ఇప్పుడు దాకా జరగలేదు. టాప్ 1 టాప్ 2 కూడా నా సాంగ్సే దాంట్లోకి ఎంటర్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం ఒక డిఫరెంట్ క్యారెక్టర్లా ప్లే చేస్తుంది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అదొక సెపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉండదు, కథతో పాటు ఒక క్యారెక్టర్ లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఐఎమ్ షూర్ పవర్ ప్యాక్ 2 hours కంప్లీట్ ఎంటర్టైనర్ అండి ఇది నాకు తెలిసి. ఈ సినిమా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్కువ పాటలు వేసిన హీరో రవితేజ, ఎక్కువ సినిమాలు వర్క్ చేసిన సినిమా. అలాగే ఎక్కువ పాటలు రాయించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నాకు అంటే ఎంతకాలం 12 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఒక ఆల్బమ్ మొత్తం పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఆడియో ఇది. చాలా అనుభూతికి లోనే రాసిన పాటలు. సో ఇప్పుడు అది జనాల్లో కూడా తెలుస్తుంది. ప్రతి పాటకి హోంవర్క్ చేసుకొని రాసిన పాటలు. అలాగే ఇందులో అన్ని పాటలు 6 పాటలు కూడా నేను బ్యాంకాక్లో పటాయిలో రాసినాయి. ఒక్క పాట కూడా హైదరాబాద్ రాయలే. సో 6 పాటలు బ్యాంకాక్లో రాశాను. అలాగే ఈ బ్యానర్లో ఫస్ట్ టైం బాగోలు ప్రసాద్ గారి బ్యానర్లో నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంటే సినిమాల గురించి ఐడియా వచ్చాక చూసేవాడిని ఇలాంటి బ్యానర్లో రాయాలి, పెద్ద బ్యానర్ అని. సో అవకాశం ఈ సినిమాతో కుదిరింది. థ్యాంక్ యూ ప్రసాద్.